నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సింహగిరిపై అప్పన్న స్వామికి అత్యంత వైభవంగా 108 బంగారు సంపెంగలతో స్వర్ణ పుష్పార్చన నిర్వహించిన వైదిక సిబ్బంది ప్రజా అవసరాల నిమిత్తం వచ్చిన జీవీఎంసీ స్థలాన్ని అడ్డగోలుగా తీసుకుని అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయ భవనానికి జీవీఎంసీ నోటీసులు వైసీపీ హయాంలో వ్యవస్థలన్నీ నాశనమైపోయాయని వాటన్నింటినీ గాడిలో పెడతామని స్పష్టం చేసిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ముదపాకలో సేకరించిన 380 ఎకరాల భూమి సమస్యను చంద్రబాబు ప్రభుత్వంలో పరిష్కరించాలని డిమాండ్ చేసిన గ్రామ రైతులు సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానంలో ఆలయ వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో 108 బంగారు సంపెంగలతో స్వర్ణ పుష్ప అర్చన శాస్త్రోక్తంగా అత్యంత వైభవంగా నిర్వహించామని ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసమూర్తి తెలియజేశారు. దేవస్థాన వేద పండితుల వేద మంత్రాల నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతకాల పూజలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపజేసి వేద మంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పార్చన సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామివారి ఆర్చిత సేవలో పాల్గొని తరించారు. ఏపీ ప్రభుత్వం అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతుంది. గత ప్రభుత్వం ఏ విధంగా అయితే కూల్చివేసిందో అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకుంటుంది. అనుమతులు లేకుండా నిర్మించిన నిర్మాణాలను తొలగించేందుకు సిద్ధమైంది. తాజాగా అనకాపల్లి విశాఖ హైవేలో నిర్మించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి జీవీఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఎలాంటి అనుమతులు లేకుండా వైసీపీ కార్యాలయం నిర్మాణానికి గత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 33 ఏళ్ల పాటు లీజుతో 1.75 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందుకు ఏడాదికి 1000 రూపాయలు చెల్లించాలని సూచించింది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని భారీగా భవంతిలా నిర్మించారు. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మించిన అక్రమ నిర్మాణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అనకాపల్లిలో నిర్మించిన వైసీపీ అక్రమ కట్టడానికి అధికారులు నోటీసులు అందించారు. వారంలో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరి ఎన్నో సంవత్సరాల నుంచి మా ఉమ్మడి అవసరాల కోసం గ్రామ ప్రజలందరూ ఇక్కడ కాపు భవనం కట్టుకోవాలి, అలాగే ఉన్న స్థలంలో మిగతా స్థలంలో కూడా ఒక ఇండోర్ స్టేడియం కట్టుకోవాలని భావించి మరి ఎటువంటి అక్రమాలకు గురవ్వకుండా ఈ స్థలాన్ని ఎన్నో సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్నామండి. మరి 2019లో వైసీపీ ప్రభుత్వం గెలిచిన తర్వాత ఇక్కడ గెలవకముందు అమర్నాథ్ గారు ఎట్టి పరిస్థితుల్లో ఈ భూమిని మీకు కేటాయించి ఇక్కడ మీకు కళ్యాణ మండపం కట్టిస్తానండి అని చెప్పి ప్రజలందరినీ హామీ తీసుకొని ఈరోజు ప్రజలందరినీ మోసం చేసి అక్రమంగా ప్రజా అవసరాలకి విరుద్ధంగా ప్రజలకు విరుద్ధంగా ప్రజల నిర్ణయాలన్నీ పక్కన పెట్టి ఇక్కడ అనాథరైజ్డ్గా ఈ వైసీపీ కార్యాలయాన్ని కట్టడం ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నామండి. ఎట్టి పరిస్థితుల్లో ఇది ప్రజల అవసరాల కోసం వాడకుండా వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఒక పార్టీ ప్రయోజనాల కోసం ఇక్కడ వైసీపీ పార్టీ కార్యాలయం కట్టడం ఎట్టి పరిస్థితుల్లో ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు దీన్ని. మరి దీని గురించి మన పీలంగొంది సత్యనారాయణ గారి దగ్గరికి కొంతాల రామకృష్ణ గారి దగ్గరికి ఈ ఎలక్షన్ ముందు మరి వెళ్ళి చెప్పడం జరిగిందండి. వారు వచ్చి మరి ఈ పార్టీ కార్యాలయాన్ని సందర్శించి ఆయన ఆ రోజు ఒక మాట అన్నారు. రామకృష్ణ గారు, నిజంగా వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్మూలించి ఈ స్థలాన్ని కాపు భవనానికి కమ్యూనిటీ హాల్కి కేటాయించండి. లేని పక్షంలో వాళ్ళు కానీ ఈ నిర్ణయం తీసుకోకపోతే గెలిచిన తర్వాత ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఉమ్మడి కూటమి
అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్మూలించి ఇక్కడ 2 కోట్లతోని కమ్యూనిటీ హాల్ కట్టిస్తానని చెప్పి రామకృష్ణ గారు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా గెలిచిన 20 రోజులు కూడా కాలేదు. మరి అధికారులందరికీ కూడా సూచనలు ఇచ్చి ఈ యొక్క పార్టీ కార్యాలయాన్ని ఒక తగు చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులందరికీ చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ముఖ్యమైన వ్యక్తి శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని పురస్కరించుకుని గాజువాక 71వ వార్డు విశ్వేశ్వరాయ నగర్ కాలనీలో బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ కట్ట పద్మ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖర్జీని ఉద్దేశించి పలువురు మాట్లాడుతూ ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాలనీ గుడి కమిటీ సెక్రటరీ పి రెడ్డి, బొడ్డు రవికుమార్, మధు, బొత్స సత్యనారాయణ, వాసు, బాబి రమేష్, శ్రీకాంత్, ఉమా, కుమారి, రాజేశ్వరి, శ్యామల తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఆదేశానుసారం మరి దేశమంతటా కూడా శ్యామప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఎందుకంటే ఆయన భారతదేశ చరిత్రలోనే ప్రజలందరూ సస్యశ్యామలంతో ఉండాలని, మరి అలాగే భారత పౌరులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగాలి, ప్రతి ఒక్కరూ హక్కు కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఎంతో చక్కగా మరి భారతీయ జనతా పార్టీ ఆ యొక్క పార్టీ ఆవిర్భావ సందర్భంగా మరి ఆయన ఎంతో కృషి చేసి ఎనలేని కృషి చేసి మరి ఆయన కూడా మరి ఆ యొక్క పార్టీకి ముఖ్యులు. మరి అలాంటి వ్యక్తి వర్ధంతిని మరి దేశమంతా జరుపుకోవాలని మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఆదేశానుసారం మరి 71వ వార్డు విశ్వేశ్వరయ్య నగర్ కాలనీ వాసులు, మరి ప్రెసిడెంటు, అధ్యక్షులు, అలాగే ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థులు, మరి టీడీపీ, జనసేన, బీజేపీ తరఫున పెద్ద ఎత్తున ప్రజలందరి సమక్షంలో మరి ఈ యొక్క శ్యామప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహిస్తున్న వివాహ పరిచయ వేదికను ముస్లిం వధువరులు, వారి తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సంస్థ అధ్యక్షుడు మహమ్మద్ ఐదర్ అలీ సింకా కోరారు. దొండపర్తిలోని హోటల్ సింకా గ్రాండ్లో నిర్వహించిన 7వ విడత వివాహ పరిచయ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వధువరులు తమకు అనుకూలమైన సంబంధాన్ని ఎంచుకునేందుకు ఇది మంచి మార్గమని చెప్పారు. ఇందుకోసం ఎటువంటి రుసుము చెల్లించనక్కర్లేదన్నారు. ముస్లిం వెల్ఫేర్ సొసైటీ తరపున పేద ముస్లింల పెళ్లికి సాయం చేస్తామని, పిల్లలకు ఉచితంగా సుంతి నిర్వహిస్తామని చెప్పారు. కాగా వివాహ పరిచయం వేదికకు దాదాపు 250 కుటుంబాలు వధువరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్కు సన్మానం చేశారు. మహమ్మద్ నజీర్ మాట్లాడుతూ ముస్లింలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షుడు హజ్మీర్ అబ్బాస్ హుస్సేన్, కార్యదర్శి హజీ సయ్యద్, అమీర్ ఖాన్, ట్రెజరర్ షేక్ మహమ్మద్ వలీ, గౌరవ అధ్యక్షుడు హజీ షేక్ అబ్దుల్ మునీర్ సభ్యులు పాల్గొన్నారు. ముస్లిం వెల్ఫేర్ సొసైటీ విశాఖపట్నం నుండి మేము ఇది 7వసారి ఇది ముస్లింలు వివాహ పరిచయ వేదిక అనేది చేస్తూ మా ముస్లిం సోదరులు అందరూ కలిసి ఈ టేబుల్ మీద ఉన్న ప్రతి ఒక్కరు అందరూ ఇందులో భాగస్వామి అయ్యి మేమందరూ కలిసి ఈ సంస్థను స్థాపించి ఈరోజు ఎన్నో కార్యక్రమం చేస్తాం. అందులో ఇది ఒక కార్యక్రమం. ఈ కార్యక్రమంకి ముస్లింలు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, పేద అమ్మాయిలు కానీ పేద అబ్బాయిలు కానీ ఎవరైనా వచ్చి మమ్మల్ని సంప్రదిస్తే వారికి మేము మా సొసైటీ తరఫున ఇక్కడ హోటల్ సింకా గ్రాండ్లే మేము ఒక సెక్టర్ ఇచ్చి ఆడవాళ్ళకి మగవాళ్ళకి పరిచయం చేసి వాళ్ళ వివాహానికి మేము ముందుకు తీసుకెళ్తాం. కారణం ఏంటంటే ఇవాళ మేము చూస్తున్నాం ఎంతోమంది ఇంజనీర్లు, డాక్టర్లు పెద్ద పెద్ద చదువులు చదివి వాళ్ళకి ఇవాళ పెళ్ళిళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్న వల్ల ఇవాళ వాళ్ళందరికీ సరైన విశాఖపట్నంలో ఎక్కడ గుంటూరు, విజయవాడ, నాలుమూల నుంచి
ఇండియాలో 4 మంది జనాలు ఇక్కడ వస్తున్నారు, వాళ్ళకి పరిచయం ఉండదు. అందుగురించి ఈ పరిచయ వేదిక అనేది ఎవరైనా సరే వెస్ట్ బెంగాల్ కానీ, బీహార్ కానీ, యూపీ కానీ ఎవరైనా సరే ముస్లిం సోదరులు వస్తే మేము ఇక్కడ వాళ్ళ ఆడమగ కలిపి పరిచయం చేసి వాళ్ళని మాట్లాడించి వాళ్ళకి ఆ సంబంధం మేము కుదిర్చి వాళ్ళకి మేము వదిలేస్తాం. విశాఖపట్నంలో ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఇది ఎవరు ఊహించని విధంగా వీళ్ళు చేసే సేవా కార్యక్రమం గత కొన్ని సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా. వాస్తవంగా ఈ సమాజంలో ముస్లింలు చాలా వెనుకబడి ఉన్నారు, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ ఎటువంటి లాభాపేక్షగా లేకుండా ముస్లింలను అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆ సొసైటీలో మా సోదరులు మునీర్ గారు కానీ, సింకా గారు కానీ, హుసేన్ గారు కానీ, ఖాన్ సాబ్ గారు కానీ, అలీ గారు కానీ, లేకపోతే షరీఫ్ భాయ్ కానీ వగేరా అందరూ ఉన్నారు. ఒకళ్ళు కాదు, ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు. వీళ్ళు సేవ చేసే దృక్పథంతో విశాఖపట్నానికి పరిమితం అవ్వకుండా ఉత్తరాంధ్రకి పరిమితం అయ్యారనుకున్నాను. కానీ ఇప్పుడు మా పెద్దలు, మా సోదరుడు సింకా గారు చెప్తుంటే ఈ యొక్క సేవలు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపిస్తుంది. దీన్ని మనస్ఫూర్తిగా నా వ్యక్తిగతంగా స్వాగతిస్తున్నా. అలాగే ఈ కార్యక్రమాలకి ఏదైనప్పటికీ నా తరపున వ్యక్తిగతంగా ఏదడిగినా నా వంతు సహకారాలు ఎప్పుడు చేస్తూ ఉంటా. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి గతంలో కూడా వీళ్ళు ఏమడిగినా నేను కాదనలేదు. ఇప్పుడు కూడా మా ఈ సొసైటీ తరపున మా పెద్దలు, మా సోదరులు ఏది అడిగినా సరే సీఎం గారి దృష్టిలో, మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ ఫారూక్ గారి దృష్టిలో పెట్టి ప్రతి కార్యక్రమం వీళ్ళు అడిగింది చేపించే విధంగా నేను చేస్తానని. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం చాలా చక్కటి కార్యక్రమం పెట్టి ఒకరికి ఒకరి పరిచయ కార్యక్రమం అనేది చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది ఒకరికొకళ్ళు ప్లాట్ఫారం ఇచ్చి కూర్చోబెట్టి ఈ రకంగా పరిచయం చేసినందుకు మనస్ఫూర్తిగా ఈ అవకాశం వాళ్ళందరికీ ఇచ్చినందుకు ముస్లిం వెల్ఫేర్ సొసైటీకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరి పేరు నమస్కారం. అస్సలాము అలైకుం. వైసీపీ హయాంలో వ్యవస్థలన్నీ నాశనమైపోయాయని, వాటన్నింటినీ గాడిలో పెడతామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. దూరదృష్టితో ఏర్పాటు చేసిన వైజాగ్ ఫిలిం నగర్ కల్చరల్ సొసైటీలో అనర్హులే అధికంగా ఉన్నారని, సినీ పరిశ్రమకు సంబంధించిన వారెవరూ అందులో సభ్యులుగా లేరని గుర్తు చేశారు. అక్కడి ల్యాబ్లో ఉన్న వైఎస్ఆర్ పేరును కొంతమంది టీడీపీ కార్యకర్తలు తొలగించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో గంటా మాట్లాడారు. పలు సంఘాల్లో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న పాలక వర్గాలు స్వచ్ఛందంగానే తప్పుకోవాలని సూచించారు. తిమ్మాపూర్లోని ఫిలిం నగర్ క్లబ్లో సినీ నిర్మాతలు కెఎస్ రామారావు, అశోక్ కుమార్తో కలిసి గంటా మాట్లాడుతూ 100 కోట్ల రూపాయలతో సినీ కళాకారుల శిక్షణ కేంద్రం, డ్రామా థియేటర్ వంటి వసతులు కల్పించి విశాఖలో పరిశ్రమ అభివృద్ధి చేయడానికి సొసైటీ బాధ్యులు ముందుకొచ్చారని వెల్లడించారు. 2019లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రధాన సినీ పరిశ్రమ అభివృద్ధి అంశాన్ని పక్కన పెట్టేసి ఈ సొసైటీని రాజకీయ జోక్యంతో అస్తవ్యస్తం చేశారని విమర్శించారు. నిర్ణీత రుసుం చెల్లించని వారికి కూడా సభ్యత్వాలు ఇచ్చేసుకున్నారని ఆరోపించారు. 2014 ప్రభుత్వం తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఒకరోజు సాయంత్రం హైదరాబాద్ ఫిల్మ్ నగర్ క్లబ్లో అన్నగారు, మా అశోక్ నారాయణ గారు, కొంతమంది మిత్రులు అక్కడ కూర్చున్న రోజు అనుకున్నాం, గతంలో విశాఖపట్నం అనేది సినిమా షూటింగ్లకి చాలా అనువైన ప్రదేశం, ఒక మంచి బీచెస్, అలాగే అరకు అటువంటి ఒక మంచి ఈ ఏజెన్సీ ప్రాంతంలో బ్రహ్మాండమైన గ్రీనరీ తోటి మంచి లొకేషన్స్ ఉన్నాయి. అట్లాగే ఒక ఇండస్ట్రీ సిటీగా స్టీల్ ప్లాంట్ కానీ, పోర్ట్ కానీ ఇవన్నీ ఇట్లాగా అర్బన్, రూరల్, ట్రైబల్ ఏరియా మొత్తం అన్నీ మిక్స్ అయ్యి షూటింగ్స్కి ఒక బ్రహ్మాండమైన సూటబుల్ ప్లేస్గా ఉండేది. అంతేకాకుండా గతంలో ఒక సెంటిమెంట్ కూడా చాలామంది టాప్ హిట్ డైరెక్టర్స్ అందరికి కూడా సినిమా మొత్తం ఫారిన్లో తీసినా కూడా ఏదో కనీసం కొన్ని సీన్స్ అయినా లేకపోతే కొన్ని షార్ట్స్ అయినా సరే కొన్ని రోజులు తప్పకుండా వైజాగ్లో తీయాలి, వైజాగ్లో తీస్తే సినిమా హిట్ అవుతుందనే ఒక సెంటిమెంట్, నమ్మకం కూడా ఆ రోజుల్లో ఉండేది. మేము ఇక్కడ యూనివర్సిటీ చదువుకున్న రోజుల్లో కూడా ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక సినిమాలు ఇక్కడ షూటింగ్ అవుతూ ఉండేది.
మరి ప్రత్యేకించి బాలచంద్ర గారు కానీ, జంజాల్ గారు కానీ, రాఘవేంద్ర గారు కానీ, ఇట్లా ప్రతి ఇంపార్టెంట్ డైరెక్టర్లు అందరూ కూడా ఇక్కడ వైజాగ్లో షూటింగ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మేము మెగా ఫ్యామిలీతో ఒక అనుబంధం పరిచయం ఉంటాం. సినిమా వాళ్ళతో కొంచెం ఎక్కువ నాకు సన్నిహిత సంబంధం ఉండడంతో 2014 గవర్నమెంట్ వచ్చిన వెంటనే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అన్నగారిని రిక్వెస్ట్ చేశాం, హైదరాబాద్లో మీరు ఎలాగైతే చెన్నై నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీని ఇక్కడ తీసుకొచ్చారు ఆ రోజు, అలాగే కొత్తగా రాష్ట్రం ఏర్పడిపోయింది, తెలంగాణ సపరేట్ రాష్ట్రం అయిపోయింది, ఆంధ్ర కొత్తగా ఒక రాష్ట్రం ఏర్పడింది. కాబట్టి సినిమా ఇండస్ట్రీలో నటులందరూ కూడా చాలా ఎక్కువ మంది ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఉన్నారు. కాబట్టి మీరు ఆల్రెడీ హైదరాబాద్లో కంఫర్టబుల్గా మీరు ఉన్నారు, సెటిల్ అయి ఉన్నారు, అయినా సరే కొంత వైజాగ్ కూడా షిఫ్ట్ అయితే బాగుంటుంది, మీకు వస్తే బాగుంటుంది, మీకు కొంత ఇక్కడ ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది అని చెప్పని ఆ రోజు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే, తప్పకుండా మీరు అక్కడ మమ్మల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తామంటే మేము ఖచ్చితంగా వస్తాము. ముదపాకలో సేకరించిన 380 ఎకరాల భూమి సమస్యను పరిష్కరించాలని ఆ గ్రామ రైతులు కోరారు. వారంతా సారిపిల్లి గణేష్ ఆధ్వర్యంలో విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 2016లో అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భూసేకరణ చట్టం తీసుకొచ్చిందని తెలిపారు. ఈ చట్టంపై ముదుపాక గ్రామస్తులకు అవగాహన కల్పించి అందరి అనుమతితోనే సుమారు 380 ఎకరాల్ని భూసేకరణ చేయడం జరిగిందన్నారు. అయితే కొద్దిమంది రైతులు భూసేకరణపై హైకోర్టుకు వెళ్లడంతో కోర్టు స్టే మంజూరు చేసిందని తెలిపారు. దీంతో ఈ భూముల కొనుగోలు అమ్మకాలు నిలిచిపోయాయని వాపోయారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయిందన్నారు. ప్రభుత్వంలోని గత పెద్దలు పట్టించుకోలేదన్నారు. మళ్లీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం రావడంతో ప్రభుత్వ పెద్దలు అధికారులు కల్పించుకొని తమ సమస్య పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు. సుమారుగా ఒక్క మన విశాఖపట్నంలోనే 6,000 ఎకరాలకు పైగా సుమారుగా నేను చెప్తున్నాను సార్. అలాగే 12 గ్రామ పంచాయతీల్లో ఈ ల్యాండ్ పూలింగ్ అనే ఒక స్కీమ్ని చేయడం జరిగింది. అందులో ఒక భాగమే మా ముదపాక గ్రామ పంచాయతీలో కూడా సుమారుగా 350 నుంచి 380 ఎకరాలు సుమారుగా కొన్ని సర్వే నంబర్లో భూ సమీకరణ చేసి అక్కడ సర్వే చేసి ఎవరైతే రైతులు ఉన్నారో డీ పట్టా రైతులు ఎంతమంది, అలాగే ఆక్రమదారులు ఎంతమంది అనేది గుర్తించి సర్వే చేసి సర్వే లిస్టులు తయారు చేసిన తర్వాత ఎల్ఓసీలు ఇచ్చి తర్వాత కన్వెన్స్ డేట్లు చేసి ఆ రైతులకి తిరిగి రిజిస్ట్రేషన్ హక్కుని కల్పించడమే ఈ స్కీమ్ యొక్క పూర్తి ఉద్దేశం. అయితే 2016 నుంచి మొదటి సర్వే జరిగింది. సర్వే జరిగినప్పుడు ఈ పథకంలో ఇంకొక మంచి ఆప్షన్ ఉంది సార్. అంటే ఈ ఎలాగైతే రైతులకి రిజిస్ట్రేషన్ హక్కు కల్పించి ఒక మంచి పద్ధతి ద్వారా వాళ్ళకి ఒక భరోసా కల్పించడం జరిగిందో, అట్ ది సేమ్ టైం ఎవరైతే నిరుపేదలు సొంత ఇల్లు కూడా లేని వాళ్ళకి మా దగ్గర తీసుకున్నటువంటి ల్యాండ్ నుంచి మిగులు భూమి ఎకరాకి 4,500 సుమారు గజాలు వస్తుంది. అందులో మాకు 900 గజాలు ఇచ్చేస్తే మిగతా ఉన్నటువంటి భూమిని నిరుపేదలైన సొంత ఇల్లు లేని ఎంతోమంది నిరుపేదలకి ఇల్లులు ఇచ్చి వాళ్ళకి అక్కడ కాలనీలు కట్టే విధానం ఈ స్కీమ్లో పెట్టడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత మాతో పాటు ఎన్నికల్లో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ మెజార్టీతో గెలిపించిన భీమిలి ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటానని భీముని నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. దీవెన నియోజకవర్గం చేపల తిమ్మాపురంలో సుమారు 500 మత్స్యకారుల కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని గంటా శ్రీనివాసరావు చేపట్టారు. ది విశాఖపట్నం టౌన్ ఫిషర్ ఉమెన్ డ్రై ఫిష్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సభ్యులకు స్థానిక నాయకుడు అమర్నాథ్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ ఇలాంటి సొసైటీ కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా ఆనందదాయకంగా ఉందని, మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. సోదరుల అమర్నాథ్ ఆధ్వర్యంలో ఏదైతే ఈ డ్రై ఫిష్ సంబంధించిన ఉమెన్ కోఆపరేటివ్ సొసైటీ ఉందో ఆ సొసైటీ మెంబర్స్ మహిళలు దాదాపు 200 మందికి ఈరోజు 2,000 రూపాయలకు పైగా విలువ చేసే వంట బియ్యం కానీ ఇతర సామాగ్రి పంపిణీ కార్యక్రమం చేపట్టాం. అందులో నేను పాల్గొనే అవకాశం కల్పించినందుకు మనస్ఫూర్తిగా అమర్నాథ్కి వాళ్ళ మిత్రులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, మొన్న ఎన్నికల సమయంలో కూడా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా
వాళ్ళ స్థానిక గ్రామ దేవత సమక్షంలో వాళ్ళకున్న సమస్యలు చెప్పడం, ఏదైతే వాళ్ళ హౌసింగ్ వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమి చెప్పడం, దాన్ని పరీక్షిస్తానని చెప్పి మనం చెప్పి వాళ్ళ మద్దతు కోరడం, వాళ్ళందరూ కూడా ఒకే ఒక ఏకవాక్య తీర్మానంతో మొత్తం అందరూ కూడా ఏకగ్రీవంగా మనకు మద్దతిస్తామని చెప్పిన మాట ప్రకారం మొత్తం వాళ్ళ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నాకు మొన్న ఓట్లేసి ఈ ప్రాంతంలో భారీ మెజార్టీ తోటి గెలిపించారు. మరి మొన్న రాష్ట్రంలోని మీకు ఎదురు తెలుసు 92,401 ఓట్లు మెజారిటీ భీమిలి చరిత్రలో ఎప్పుడు కూడా లేని మెజారిటీ. అటువంటి మెజారిటీతో గెలిపించిన తర్వాత ఎమ్మెల్యేగా మొన్న 27వ తారీఖున అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నిన్న రావడం జరిగింది. వస్తే వాళ్ళు ఈ ప్రోగ్రాం పెట్టుకుంటామంటే ఈరోజు టైం ఇచ్చాం. మళ్ళీ నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత భీమిలి, ఆనందపురం, పద్మనాభం ఇటువంటి ప్రాంతాల్లో ఈ అఫిషియల్గా మామూలు ఈ టూర్లు పెట్టుకున్నాం, కానీ ఒక ప్రోగ్రాంగా పార్టిసిపేట్ చేయడం ఇదే మొట్టమొదటి ప్రోగ్రాం. యలమంచిలి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం అనంతరం నియోజకవర్గానికి వచ్చిన సుందరపు విజయ్ కుమార్కు ఘన స్వాగతం లభించింది. అసెంబ్లీ నుంచి నేరుగా వచ్చి ఏటుకొప్పాక బండిమాంబ అమ్మవారిని దర్శించుకొని అక్కడి నుంచి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఏటికొప్పాక నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పిఎన్ఆర్ పేట, పులవర్తి జంక్షన్ మీదుగా పురుషోత్తమపురం, పోతిరెడ్డిపాలెం, రేగుపాలెం జంక్షన్ల నుంచి యలమంచిలి పట్టణం మీదుగా అచ్యుతాపురం చేరుకుంది. పిఎన్ఆర్ పేట, పులపర్తిలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్పై పూల వర్షం కురిపించారు. పోతిరెడ్డిపాలెం జంక్షన్లో సర్పంచ్ సన్నాసి నాయుడు క్రేన్ సహకారంతో భారీ గజమాల వేశారు. అచ్యుతాపురం తహసీల్దార్ కార్యాలయం గ్రౌండ్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. విజయోత్సవ ర్యాలీలో వేలాదిగా మహిళలు, పురుషులు తరలివచ్చి స్వాగతం పలికారు. బాపట్ల జిల్లాలో ఒక బాధితురాలు అత్యాచారానికి గురై హత్య జరగడం దురదృష్టం. సంఘటన జరిగిన వెంటనే సీఎం చంద్రబాబు స్పందించారు. హోంమంత్రి అనితకు ఆదేశాలు ఇవ్వడంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం తరపున 10 లక్షలు అందించారని రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి ఈతలపాక సుజాత తెలిపారు. ఇక విశాఖ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఘటనలు జరిగినప్పుడు అప్పటి వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి, మాజీ హోంమంత్రి తానేటి వనితలు స్పందించిన పాపాన పోలేదని దుయ్యబట్టారు. మాది ప్రజా ప్రభుత్వం, ప్రజాపక్షాన నిలిచే ప్రజా ప్రభుత్వం అని తెలిపారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ అధ్యక్షురాలు కేదరి లక్ష్మి మాట్లాడుతూ హోంమంత్రిగా వంగలపూడి అనితకు, స్పీకర్గా అయ్యన్న పాత్రుడికి అవకాశం ఇవ్వడం ఆనందదాయకం అన్నారు. చంద్రబాబు కక్ష సాధింపు పాలన ఉండదు, ప్రజా సంక్షేమం ప్రధాన లక్ష్యంగా ఉంటుందన్నారు. బాపట్లలో జరిగిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ విషయం మీద హోమ్ మినిస్టర్గా చేపట్టి ప్రమాణ స్వీకారం చేసిన గడియల్లోనే ఇంత విషాదం జరిగిన విషయంలో తెలుసుకొని వెంటనే ఆ ఊరు ప్రాంతానికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి మరి బాధ్యతల్ని చేపట్టిన వెంటనే వెళ్ళి మన హోమ్ మినిస్టర్ అనిత మేడం గారు వెంటనే బాధ్యతలు ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆ కుటుంబాన్ని ఆదరించి ఆర్థిక సాయాన్ని కూడా అందించి వెంటనే ఆ కుటుంబానికి ఓదార్పు తిననిచ్చి మేడం గారు, అనిత మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఏదైతే మరి 48 గంటల్లోని ఈ విషయాన్ని ఎవరైతే ఉన్నారో వారిని ఇమీడియట్లీ అరెస్ట్ చేయమని, వారిని వాకప్ చేయమని చెప్పారు. 36 గంటల్లోనే పోలీసు యంత్రం కూడా స్పందించి పోలీసు వారు కూడా వాళ్ళని అరెస్ట్ చేసి నిందితుల్ని పోలీసు వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి అటు చంద్రబాబు నాయుడు గారికైనా, అనిత మేడం గారికైనా, అలాగే పోలీసు వ్యవస్థకైనా వీరికి మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మరి అనిత గారు ఏదైతే మా మేడం గారు ఏదైతే చెప్పారో హోమ్ మినిస్టర్ నిన్న బాపట్ల జరిగిన ఇష్యూ దాని మీద మా సోదరి మాట్లాడారు. ఇప్పుడు రాగానే ఆమె ఒకటే అన్నారు, యువత పాడైపోతుంది, ఉద్యోగ అవకాశాలు లేని పట్ల గత ప్రభుత్వంలోని ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమంది యువతి పాడైపోయారు, డ్రగ్స్, గంజాయి, దానిపైన ఉక్కుపాదం పెట్టాలని
ప్రతి ఒక్కరికి ప్రతి జిల్లాకి వెళ్ళి అనిత గారు ప్రతి దగ్గర కూడా పోలీసు యంత్రాంగంతో చర్చలు చేసి ఏ విధంగా వెళ్తే బాగుంటుందని ఒక దృఢ సంకల్పంతో ఆ వ్యక్తి పరిగెడుతూ పనిచేస్తున్నారు. జరిగిన ఇష్యూ 36 గంటల్లో ఇమీడియట్గా బాపట్ల వెళ్ళి స్వయంగా ఆ కుటుంబాన్ని పరామర్శించేసి ఎక్స్గ్రేసియా ప్రకటించినందుకు మరి అనిత గారికి, మా హోమ్ మినిస్టర్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి గత ప్రభుత్వంలో ఎంతమంది మహిళలపై అత్యాచారాలు చేశారు, ఏ విధంగా యువత పాడైపోయింది, ఎన్ని కేసులు ఉన్నాయి, దిశ పోలీస్ స్టేషన్ పెట్టారు, మాట వరుసకే పెట్టిన దిశ పోలీస్ స్టేషను ఈరోజు ఏ విధంగా ఉందో మీరు చూశారు. దానికి ఒక్కరోజు కూడా స్పందించలేదు. దానిపై పోరాటం చేసినటువంటి అనిత గారు హోమ్ మినిస్టర్ గారు. కాబట్టి మంచి పనులు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా కట్టేవి కోల్చరు. ఆయన ప్రజా సంక్షేమం, ప్రజలను ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ప్రతి ఒక్కరికి ఏ విధంగా పని చేయాలి అన్న ఒక ఆలోచనతో పరిగెడుతూ నిరంతరం పనిచేస్తున్నారు. హోమ్ మినిస్టర్ కింద నారా చంద్రబాబు గారు ఇచ్చారు. ఎందుకంటే కష్టాలు తెలిసిన వాళ్ళకి ఆయన పదవులు ఇస్తారు. మామూలు వాళ్ళకి ఎవరికి కూడా ఆయన పదవులు ఇచ్చి పదవులు విలువలు తీసే రకాలు అయితే మా నాయకత్వంలో లేదు. కాబట్టి మా నాయకుడు ఎప్పుడు మంచి పని చేస్తాడు. ఈరోజు మరి ఇలాగా అలాగని చెప్పేసి మాట్లాడే ప్రతి నాయకుడు కూడా విలువలు లేని నాయకులు అయితే మాట్లాడతారు. ఎందుకంటే మాకు ప్రజలు ఉమ్మడి మీద మాకు అందరికి కూడా న్యాయం చేశారు. బీజేపీ కానీ, జనసేన కానీ, టీడీపీకి కానీ ఓట్లేసి గెలిపించినందుకు. ఎందుకంటే గెలిపించారు, అక్కడ ఎవరో లేరు, నారా చంద్రబాబు ఉన్నారు, ఆయన నమ్మండి అని చెప్పేసి మేము అందరం చెప్పాం. ఈరోజు అదే పని చేస్తున్నాం. కళ్ళు మూసుకొని పడుకున్నారు ప్రజలు మాకు ఓట్లేసి. మా పనులన్నీ నా చంద్రబాబు చూసుకుంటాడని అందరూ ప్రశాంతంగా ఉన్నారు. ఈ ప్రశాంతంగా ఉండే దాంట్లోని రాళ్ళు వేసి ఏదైనా వేసి మాకు చెడ్డ పేరు తీసుకొద్దాం అనుకుంటే మటుకు మొన్నే జల్ల కొట్టారు ప్రజలందరూ. ఇంకా మళ్ళీ జల్ల కొట్టించుకోవడానికి ఆఖరికి 9 సీట్లు అయ్యాయట. ఇప్పుడే తెలిసింది నాకు. ఆ 9 కూడా లేకుండా 1, 2 ఉంటాయేమో, లేకపోతే ఆఖరికి లాస్ట్కి జగన్మోహన్ రెడ్డి ఉండిపోతాడేమో. వీ డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సింహగిరిపై అప్పన్న స్వామికి అత్యంత వైభవంగా 108 బంగారు సంపెంగలతో స్వర్ణ పుష్పార్చన నిర్వహించిన వైదిక సిబ్బంది. ప్రజా అవసరాల నిమిత్తం వచ్చిన జీవీఎంసీ స్థలాన్ని అడ్డగోలుగా తీసుకుని అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయ భవనానికి జీవీఎంసీ నోటీసులు. వైసీపీ హయాంలో వ్యవస్థలన్నీ నాశనమైపోయాయని, వాటన్నింటినీ గాడిలో పెడతామని స్పష్టం చేసిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. ముదపాకలో సేకరించిన 380 ఎకరాల భూమి సమస్యను చంద్రబాబు ప్రభుత్వంలో పరిష్కరించాలని డిమాండ్ చేసిన గ్రామ రైతులు. ఇవి ఇప్పటివరకున్న వీ డిజిటల్ న్యూస్. నమస్తే.